ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి సోమవారము కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 15వ భాగము 16వ భాగం గురించి తెలుసుకుందాము. 15వ భాగము శుక్రలోక వర్ణనము. శుక్రలోక వృత్తాంతాన్ని శర్మకు విష్ణుదూతలు వివరిస్తున్నారు. శుక్రాచార్యుడు 1000 ఏళ్ళు కనధూమపానాన్ని చేసి శివుని కృప వల్ల మృత సంజీవిని విద్య సాధించాడు. శుక్రుని కథ వింటే అపమృత్యు భయం ఉండదు, భూతప్రేతాలు దరికి రావు. ఒకప్పుడు అంధకాసురునికి శివునికి యుద్ధం జరిగింది. అప్పుడు గిరి వ్యూహము వజ్రాయుహాలను పని రాక్షస బలాన్ని వివరించారు. వాడు శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి గోల చేశాడు. ధనుజులు ముందడుగు వేయలేకుండా పోతున్నారని కనుక వారిని కాపాడే బాధ్యత రాక్షస గురువైన ఆయనదేనని విన్నవించాడు. శుక్రుడు సంపాదించిన మృత సంజీవిని విద్యను ఇప్పుడు సార్థకము చేసి సమయము ఆసన్నమైందని కోరాడు. అందుకని మాటలు విన్న భృగువు సమయానికి మృత సంజీవిని విద్యను జ్ఞాపకము చేసినందుకు సంతోషపడి రాక్షస గణాన్ని రక్షించే బాధ్యత తీసుకుంటున్నానని అభయమిచ్చాడు. యుద్ధములో చనిపోయిన వారిని పునర్జీవితులను చేశాడు. గాయాల పాలైన వారికి అవయవ లోపము లేకుండా క్షణాల మీద చేశాడు. మళ్ళీ రాక్షసులు విజృంభించారు. శివుని ప్రథమ గణము బెంబేలెత్తిపోయారు. శివునికి విషయం తెలియచేశారు. యుద్ధంలో మరణిస్తున్న రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తున్నాడని, తమకేమీ దరికాన పడడం లేదని చెప్పారు. మళ్ళీ ప్రమాదగణానికి రాక్షసులకు వికార యుద్ధం జరిగింది. పరమశివుడు నందీశ్వరుని పిలిచి శుక్రాచార్యులని ఎత్తుకురమ్మని ఆనతించాడు. అతడు వెంటనే వెళ్ళి ఏనుగు పట్టుపట్టి మీదకు వచ్చే రాక్షసులను కొమ్ములతో కాళ్ళతో చంపి తీసుకొచ్చి ఈశ్వరుని ముందు పడేశాడు. శివుడు శుక్రుని పండును తిన్నట్లు నోట్లో వేసుకుని క్షణంలో మింగేశాడు. రాక్షసులకు ఈ విషయం తెలిసి లబోదిబోమన్నారు. ప్రమాదగణము విజృంభించి యుద్ధం చేశారు. రాక్షస ముఖ విలువ లేక పారిపోయి అంధకాసురునికి తెలిపారు. దైత్యులు దానవులు సంప్రదించుకొని ఏకమై ప్రమాదగణాలను ఎదిరించారు. మొదట వీరిదే పై చెయ్యిగా ఉన్న క్రమేపీ ప్రమాద సేనలు విజృంభించి రాక్షసులను దేవతలను సంహరించారు. తన సేనా బలము తగ్గిపోయిందని తెలుసుకున్న అంతకుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. అతన్ని వినాయకుడు కుమారస్వామి అడ్డగించారు. వాడికి కళ్ళు శూలాల దెబ్బలకు కనిపించకుండా పోయాయి. శివుని పొట్టలో ఉన్న శుక్రుడు బయటకు వచ్చే మార్గం కోసం వెతుకుతున్నాడు. శివుని ఉదరంలో పాతాళాది లోకాలని దర్శించాడు ఆచార్యుడు. 6 సంవత్సరముల శివుని పొట్టలో ఉండిపోయి బయట జరిగే యుద్ధాన్ని బ్రహ్మాది లోకాలను చూశాడు. చివరికి శంభవ యోగం చేత భార్గవుడు శివుని ముఖం నుండి బయటకు వచ్చి శివుని ఎదుట నిలబడి నమస్కరించాడు. శివుడు అతనిపై కటాక్షము చూపి తన ముఖము నుండి వెళ్లువడ్డాడు కనుక తన కుమారునితో సమానమని చెప్పి వెళ్ళిపోమన్నాడు. తన ఉదరంలో శుక్రుడు మరణించకుండా ఉన్నాడని, అతని యోగాశక్తి అద్భుతమని కొనియాడాడు. అందుకడికి శివుడికి మహాయుద్ధం జరిగింది. అతని సంహరించాడు మహేశ్వరుడు. శుక్రుడు మృత సంజీవిని విద్యను ఎలా సంపాదించాడని శివశర్మ అడగగా విష్ణుదూతలు వివరించారు. పూర్వము శుక్రుడు కాశీలో శివలింగాన్ని స్థాపన చేసి భక్తితో తపస్సు చేశాడు. ఇంద్రియాలను జయించి మనస్సును స్వాధీనపరుచుకొని చేసిన అతనిని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. శుక్రుడు ఆయన్ని సర్వవిధాల స్తోత్ర చేసి ప్రసన్నుల్ని చేసుకున్నాడు. నీకు 2 కుమారులు కలుగుతారు. నా ఉదరంలో సంచరించవు కనుక నా వల్ల పుత్రజన్మ పొందుతావు. నేను నీకు ఒక ప్రత్యేక వరాన్ని ఇస్తున్నాను. ఇది బ్రహ్మ విష్ణువులకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాను. మంత్రపూతంగా నా వద్ద ఉన్న మృత సంజీవిని విద్యను నీకు ఇస్తున్నాను. నువ్వు తపస్సునుడని కనుక పొందే అర్హత ఉంది. దీని నియమాలతో అభ్యసిస్తే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. నీ దృష్టి పడ్డ వారి కార్యాలకు విఘాతం కలుగుతుంది. నువ్వు స్థాపించిన లింగం శుక్రేశ లింగంగా ప్రసిద్ధి చెందుతుంది. దీనిని అర్చిస్తే వందత్వం రాదు అని చెప్పి శివుడు శుక్రకేశ లింగంలో లీనమైపోయాడు. విశ్వేశ్వర లింగానికి దక్షిణంలో శుక్రేశ లింగం ఉన్నది అని లోపాముద్రదేవికి అగస్త్య మహర్షి చెప్పాడు. కాశీఖండం 16వ భాగము అంగారక గురు శని లోక వర్ణన. ఎర్రని శరీరం గల లోకమే అంగారక లోకము. అనర్ఘునిది
ఎర్రని శరీరము, అతడు భూమి కుమారుడు, అందుకే కుజుడు అని పేరు. దాక్షాయణి వియోగంతో శివుడు ఘోర తపస్సు చేశాడు. ఆయన ఫలభాగము నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది. దాని నుంచి లోహితనగుడు అనే కుమారుడు పుట్టాడు. అందుకే అతని తల్లిగా భూదేవిని చెబుతారు. ఆమె పోషణలో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్రపురిలో ఉగ్రంగా తపస్సు చేశాడు. అక్కడి నుండి కాశీ చేరి లింగస్థాపన చేసి మహా తపస్సు చేశాడు. ఇది పంచముద్ర స్థానంలో కంబల్వ తరువుకు ఉత్తరంగా ఉంది. అందుకే అంగారకుడు అనే పేరు వచ్చింది. శివుడు సంతోషించి గ్రహాధిపత్యాన్ని ఇచ్చాడు. అనగారేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహపీడ తొలగిపోతుంది. అంగారక చతుర్థి నాడు గణనాథుడు జన్మించాడు. అక్కడ నుండి గురులోకం చేరాడు. శివశర్మ పూర్వము బ్రహ్మ 3 లోకాలను సృష్టించాడని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయనతో సమానమైన 7 పుత్రులకు జన్మనిచ్చాడు. వారే అంగీరసుడు, మరచి మొదలగు వారు. వీరంతా సృష్టి చేసే సమర్థులు. అనార్గసుడు బుద్ధికి దేవతల వంటి వాడు. శాంతుడు, జితక్రోధి, మెత్తని వాక్కు కలవాడు, వేదార్థి వేది. లింగాన్ని స్థాపించి సంపన్నుడు. కాశీలో శాంభవలింగాన్ని స్థాపించి శివుని అర్చించారు. ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది. దానికి నమస్కరించి స్తుతి చేశాడు. దానికి సంతృప్తి పడి, నీ స్తోత్రం చాలా ఉదాత్తంగా ఉన్నది, నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు, బుద్ధికి నీ వంటి వాడు ఉండడు అని చెప్పాడు. బ్రహ్మతో అతన్ని వాచస్పతిని చెయ్యమని, దేవాచార్య పదవినివ్వమని చెప్పగా అలానే చేశాడు. అతనిచే స్థాపించబడిన లింగం బృహస్పతేశ్వర లింగంగా లోకం ప్రసిద్ధమైంది. ఈ లింగాన్ని అనర్చితే పంచమహాపాతకాలు నశిస్తాయి. అక్కడి నుండి విష్ణుదూతలు శివశర్మను శనిలోకం చూపించారు. మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు. అతని భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సంధ్యాదేవి సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీనమయ్యింది. సూర్యునికి అప్పటి నుండి మార్తాండు అనే పేరు వచ్చింది. సూర్యునికి అప్పటి నుండి మార్తాండు అని పేరు వచ్చింది. సూర్య తేజస్సును భరిస్తుంది. సంధ్య వల్ల 3 సంతానం కలిగారు. వైశ్వశతుడు మొదటివాడు, యముడు రెండో కొడుకు, యమునా నది కన్యక. ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంధ్య తన ఛాయను ఏర్పరిచింది. ఛాయతో ఆమె, నేను నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను, నువ్వు ఇక్కడ సుఖంగా ఉండు, నా కూతురు యమునను జాగ్రత్తగా పోషించని అప్పగించి వెళ్ళిపోయింది. త్వష్ట ప్రజాపతి కూతురి ఆహ్వానించలేదు, భర్త దగ్గరికే పొమ్మన్నాడు. మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్ళటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరి బడాబా అనే ఆడగుర్రంగా మారి తపస్సు చేస్తూ ఉంది. ఛాయ సూర్యుని వల్ల 8వ మనువు అయిన సవర్ణుని పుత్రునిగా కన్నది. యమునను సవతి తల్లిగా ఆరడి పెట్టింది. యముడు జాతివాయిర్యాన్ని పూనాడు. సంధ్యారూపంలో ఉన్న ఛాయను యముడు శపించాడు. తన్నట్టానికి కాలు పైకెత్తాడు. ఆ కాలు పడిపోవుగా కానీ ఆమె శపించినది. భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఆమెకు బుద్ధి చెప్పాడు. సంతానాన్ని సమాన ప్రేమతో చూడాలని హితువు చెప్పాడు. యముడు తనను క్షమించమని తండ్రిని కోరుకోమన్నాడు. కానీ తల్లి శాపానికి తిరుగులేదని, పురుగులు అతని మాంసాన్ని తింటే అని భూలోకంలో పడడం తప్పదని చెప్పాడు. మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయమిచ్చాడు. తన దగ్గర ఉన్నది సంధ్య కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడాబడగా ఉండడము తెలుసుకొని తాను గుర్రం వేషంలో చేరి ఆమెతో సుఖించాడు. ఆమె పరపురుషుడేమోనని అనుమానించి శుక్రుని తన ముక్కురంధ్రాల నుంచి బయటకి పంపించింది. ఆ శుక్రము నుంచి అశ్విని దేవతలు సూర్యతేజంతో జన్మించారు. సంధ్యకు విషయం చెప్పాడు. రవి, శని, సూర్యుని అనుమతితో కాశీ వెళ్ళి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది గ్రహాధిపత్యాన్ని పొందాడు. పోయిన కాలు వచ్చేసింది. అందుకే శని మార్గంలో వక్రత ఉంటుంది. శనేశ్వర లింగం శుక్రలింగానికి ఉత్తరంగా శనేశ్వరలింగము శుక్రలింగానికి ఉత్తరంగా ఉంది. దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహపీడ నివారణ జరుగుతాయి. సశేషం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మీకు మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.